హలో ఆల్, రాఫా చిల్డ్రన్ క్లినిక్. ఇది మన కాకినాడలో కన్నగారి జంక్షన్ కమలవీర్ థియేటర్ ఆపోజిట్ లోనే ఉంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రమోషనల్ వీడియో కాదు. రీసెంట్ గా మా పాపని చాలా స్నోరింగ్ తో ఈ హాస్పిటల్ తీసుకెళ్లాను అనమాట. భయంకరమైన గురక పెడుతుంది. విత్ ఇన్ 2-3 days లో పాప హీల్ అయింది. నాకు చాలా, ఎందుకంటే నేను చాలా హాస్పిటల్స్ లో చాలా టాబ్లెట్స్ వాడాను, బట్ అది 15 days కో 20 days కో తగ్గేది. కానీ ఇంత ఈజీగా, అంటే ద వే షీ సజెస్ట్ ద ఫుడ్ అండ్ ఎవ్రీథింగ్ సచ్ వండర్ఫుల్ అనమాట. నాకు భలే నచ్చేసింది. అప్పుడు నేను చాలా మంది తల్లులు నాలాగే బిడ్డలతో బాధపడుతూ ఉంటారు కాబట్టి టిప్స్ ఇమ్మన్నాను. చాలా మంది టెస్ట్ మనీ కూడా చెప్పారు, వినండి ఒకసారి. మంత్స్ బ్యాక్ బాబుని తీసుకొచ్చాను. యాక్చువల్లీ నేను వేరే హాస్పిటల్లో చూపించాను బాబు కోసం. అప్పుడు వీడికి మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ 3 ఫీవర్స్ కలిపి వచ్చేసాయి. వీడు గౌరవ్. సో అంటే లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ లా అయిపోయింది మేడం. అప్పుడు నాకు ఇంకేం చేయాలో తెలియలేదు. ఆల్మోస్ట్ 10 kgs వరకు తగ్గిపోయాడు. స్కూల్కి వెళ్ళట్లేదు, వామిటింగ్స్, ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఫేస్ చేయాల్సి వచ్చింది. సో వీడిని నేను కాల్ చేస్తే ఇమీడియట్ గా మేడం నంబర్ ఇచ్చారు. సో మేడం డైరెక్ట్ గా ఫోన్ చేస్తే రోజు సండే మేడం ఫీవర్ తగ్గింది. నెక్స్ట్ డే టెస్ట్ చేసేసి, టెస్ట్ చేసినప్పుడు కూడా మా అబ్బాయి కోఆపరేట్ చేయకపోతే చాలా ప్యాంపరింగ్ చేసి ద వే ఆఫ్ హ్యాండ్లింగ్ ద పేషెంట్ చాలా, ఎందుకంటే మేడంది చాలా అంటే ఒక 40-50 years ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్ లా పిల్లల్ని హ్యాండిల్ చేసే విధానం కానీ విత్ ఇన్ 3 days లో మా అబ్బాయి ఫుడ్ తినడం ఏంటి, ఫీవర్ ఏంటి మొత్తం తగ్గిపోయిందండి. ఎందుకంటే దేవుడు ఆవిడ దగ్గర ఉండి చేయించాడు. ఒక మదర్ గా ఎంత బాధ ఉంటుందో. కానీ ఆల్మోస్ట్ మా అబ్బాయి ప్లేస్ లో నేను పానిక్ అయిపోయి చచ్చిపోయే సిచ్యువేషన్ లో మేడం మమ్మల్ని ఇద్దరిని బ్రతికించారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ టు కేజీఆర్ మేడం అండ్ రాఫా హాస్పిటల్. థ్యాంక్ యూ సో మచ్. గౌరవ్, ఎలా ఉన్నారా ఇప్పుడు హెల్త్? ఇప్పుడు నాకు బాగానే ఉంది మేడం. స్కూల్కి వెళ్ళిపోతున్నావా? వెరీ గుడ్, వండర్ఫుల్, ఆల్ ది బెస్ట్.